తెలంగాణ రాజకీయాల్లో మూసీ పొలిటికల్ మంటలు రేపుతోంది. మూసీ రివర్ బెడ్ లో ఉంటున్న వారిని తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో బాధితులకు అండగా ఉంటామని రంగంలోకి దిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తోంది. బీజేపీ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. మరోవైపు అధికారుల చర్యలు తొందరపాటి అని దానం నాగేందర్ కామెంట్ చేయడంతో అధికార పార్టీ ఈ అంశంలో డిఫెన్స్ లో పడిపోయిందా అనే చర్చ జరుగుతోంది. మూసీ నది ఇప్పుడు వివాదానికి సెంటర్ గా మారింది. ఓవైపు చెరువులు, కుంటలు, నాలాల మీద ఉన్న ఆక్రమణలు తొలగించే పనిలో హైడ్రా బిజీగా ఉంటే, మూసీ రివర్ బెడ్ లో ఉంటున్న వారిని అక్కడి నుంచి తరలించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఇందుకోసం వాళ్ళు చేపడుతున్న సర్వేపై స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. తమ ఇళ్లను కూల్చేందుకు ఒప్పుకోబోమని బాధితులు నిరసన చేపడుతున్నారు. వీరికి విపక్షాలు అండగా నిలవడంతో ఇప్పుడు తెలంగాణలోని రాజకీయమంతా మూసీ చుట్టూనే తిరుగుతోంది. మూసీ సుందరీకరణ అంశంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న బీఆర్ఎస్ బాధితులతో సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై కూడా మండిపడుతోంది. బాధితులకు తాము అండగా ఉంటామని, ఇందుకోసం తమ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన బీఆర్ఎస్ బృందం స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఈ పర్యటన సాగింది. బాధితులకు అండగా బీఆర్ఎస్ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని నేతలు తెలిపారు. పలు కాలనీల్లో మూసీ బాధితుల ధర్నాకు నేతలు మద్దతు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డిది రాతి గుండె అని విమర్శించారు ఆయన. మూసీ ప్రాంత వాసులకు అండగా ఉంటామని, అవసరమైతే రోజుకో ఎమ్మెల్యే ఇక్కడే ఉంటారని తెలిపారు. బుల్డోజర్లు తమను దాటుకుని రావాల్సిందే అన్నారు. నోరెత్తని పేదలకు నోటీసులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ డిపిఆర్ 1500 కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద దృష్టి ఎక్కువ పెట్టారని, ఫార్మాసిటీ ని పక్కన పెట్టి ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తరలేపారని విమర్శించారు. నిన్న తెలంగాణ భవన్ కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి. నాకు తెలియకుండానే నాకు అర్థమైతలేదు, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. సుందరీకరణ, మూసీ సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూడా కొట్టగట, పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. మరోవైపు బీజేపీ కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఏదో మార్పు తెస్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ప్రజలను గోసపెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులకు ప్రస్తుత పాలకులకు తేడా లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారని ఇళ్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేయించి కూల్చేయడం ఏంటని మండిపడ్డారు వారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దెబ్బతిందని అన్నారు. పేదల పట్టాలు ఇవ్వకుండా ఇందిరమ్మ రాజ్యమా? వారం రోజుల ముందు గృహప్రవేశం చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసేది. కట్టడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఇప్పుడున్న పొజిషన్ వల్ల నష్టపోతున్నారు వాళ్ళు. అందరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఏదో పుణ్యాలు చేసుకోవడం, ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం, ఇక స్థిరపడదామని వచ్చిన తప్ప ఇవ్వరు. దాని పరిశ్రమలు ఇవ్వలేరు. అలా ఇవాళ దానివల్ల ఏమైంది అలా పూర్తిగా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతింది. వేరే కంపెనీస్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది. ఇక హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. స్లంల జోలికి వెళ్లకూడదని తాను ముందే చెప్పా అన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదని సూచించారు. మూసీ నిర్వసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాల్సిందని అన్నారు. ఇళ్లకు రెడ్ మార్క్ సర్వే తొందరపాటు చర్యలే అని అభిప్రాయపడ్డారు ఆయన. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని, కూలగొట్టే ముందు వాస్తవ పరిస్థితులు వాళ్లకు చెప్పాలని అన్నారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. బీఆర్ఎస్ ఈ అంశంలో రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందన్నారు. నిన్న ఇమీడియట్ గా నేను పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పాను జరిగిన పరిస్థితిని. ముఖ్యమంత్రి అడ్వైజ్ గారికి మన వేం నరేంద్ర రెడ్డి గారు చెప్పాను, ఇదేం బాగలేదు, మీరు ఇమీడియట్గా స్లమ్లో ఉన్నటువంటి వారిని కొంచెం మనము కన్సిడర్ చేయాలి. ఎందుకంటే 20 సంవత్సరాల కింద బఫర్ జోన్ కింద డిక్లేర్ చేస్తే మనం బఫర్ జోన్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి కన్వర్షన్ చేశాం.
అలాగా స్లమ్లో ఉన్నవారు 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర పట్టా సర్టిఫికేట్ ఆను లేకుంటే ఏదో ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడే మనం పునర్వాసం కల్పించేసి అక్కడే వాళ్ళు కట్టుకునేటట్టు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి చెడ్డ పేరు వాళ్ళ ఆలోచన అది కాదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ వీళ్ళు చెప్పేటువంటి మాటలకు వాళ్ళ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్ర జరుగుతుంది కాబట్టి నేను ఈ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. అయితే ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు FTL లో కట్టుకున్న ఇళ్లే కూల్చేస్తున్నామని వివరించారు. బఫర్ జోన్ లో ఉన్న వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేవలం FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం చేయాలనేది బఫర్ జోన్ వరకు వెళ్ళాలా వద్దనేది ఒక ఆలోచన. కొందరు అవకాశవాదులు ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. మూసీని పరిరక్షించుకోవాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. పేదల ఇళ్లు పడగొట్టాలని ప్రభుత్వం చూడదన్నారు. రివర్ బెడ్ లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారని, మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నామన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. పేదలను నిలబెట్టాలే, పడగొట్టాలని ఎప్పుడు చూడదు. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, పేదలకు సంబంధించి వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము. మూసీ నది ప్రవాహ మార్గాన్ని పూడ్చి రివర్ బెడ్లో ఉన్న ఏదైతే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నామో అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తారని నిన్న మా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. మూసీ సుందరీకరణ కోసం పలు నిర్మాణాలను తొలగించేందుకే సర్కార్ సిద్ధమవుతుంటే బాధితులతో కలిసి రాజకీయ పోరాటానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.